వెల్కమ్ టు ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్. నీకు సిగ్గు లేకపోతే నీ నాయకుడికైనా ఉండాలి కదా. కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్. ఆసుపత్రిలో తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన మల్లు బట్టి విక్రమార్క. పొంగులేటి. వెయ్యి మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరు. కొడాలి నాని. తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు నాగోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని, దీంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ఉచిత పథకం వల్ల అవసర నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని కోరారు. ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బులు మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించడం సరికాదన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని ఉచిత ప్రయాణాన్ని నిలిపివేయాలని కోరారు. గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమకు పోటీగా ఎన్టీఆర్ కార్యక్రమం చేయడానికి కొడాలి నానికి సిగ్గు శర్మ ఉన్నాయా అని ప్రశ్నించారు. నీకు సిగ్గు లేకపోతే నీ నాయకుడికైనా ఉండాలి కదా అని అన్నారు. వైసీపీ వాళ్లు ఎన్టీఆర్ అభిమానులా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. తాము వైఎస్ఆర్ వర్ధంతిని చేస్తామా అని అడిగారు. ఎన్టీఆర్ వర్ధంతిని వైసీపీ వాళ్లు చేస్తుంటే జగన్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పలువురు మంత్రులు పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఆయనను పరామర్శించారు. ఈ రోజు తమ్మినేని పరామర్శించిన అనంతరం మల్లు బట్టి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు 2 రోజులుగా ఆసుపత్రి వర్గాలు చికిత్సను అందిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయనను పరామర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న నారా భువనేశ్వరి తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషులని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేసినట్లు చెప్పారు. సినిమా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1000 మంది చంద్రబాబులు బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు.
టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు టీడీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఆయన ఘాట్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుహాసిని తదితరులు ఘాట్ వద్ద నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలను రూపాయికి కిలో బియ్యంతో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారు ఆత్మ గౌరవంతో తలెత్తుకోవడానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని పురంధేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికి ఆయన మారుపేరని చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని ఒక ప్రభంజనం అని చెప్పారు. ఇక ఈ నెల 22న అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని పురంధేశ్వరి తెలిపారు. రైలులో ప్రయాణికుడు మొబైల్ ఫోన్ తస్కరించేందుకు ప్రయత్నించి దొరికిపోయిన యువకుడిని ప్రయాణికులు నడుస్తున్న రైలు కిటికీ బయట వేలాడదీశారు. బీహార్లో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. బాగల్పూర్లో 2 ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న సమయంలో నిందితుడు కిటికీలోంచి మొబైల్ను దొంగలించే ప్రయత్నం చేయడంతో ప్రయాణికుడు వెంటనే అప్రమత్తమై అతడి చెయ్యిని పట్టుకున్నాడు. తర్వాత అతడిని బోగిలోని మిగతా ప్రయాణికులు కలిశారు. అందరూ కలిసి అతడు తప్పించుకోకుండా లోపల నుంచి అతడి చేతులను గట్టిగా పట్టుకున్నారు. అదే సమయంలో రైలు కదిలినప్పటికీ ప్రయాణికులు మాత్రం అతడి చెయ్యిని విడిచిపెట్టలేదు. దీంతో కిటికీ బయట అతడు వేలాడుతూ కింద పడిపోకుండా తనను రక్షించమని వేడుకున్నాడు. రైలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్లాట్ఫామ్పై ఉన్న మరికొందరు పరిగెత్తుకు వచ్చి అతడిని రక్షించారు. అయితే వారు అతడి గ్యాంగ్లోని వారినని భావిస్తున్నారు. అక్కడితో ఆ వీడియో క్లిప్ ముగిసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏపీలో స్కూల్ సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సెలవులను మరో 3 రోజులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22న పునః ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి పెళ్లి కార్డు అందించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియాను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం జనవరి 18న జరగనుండగా ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో షర్మిల ప్రముఖులను కలుస్తూ కుమారుడి శుభలేఖ అందించింది. నిశ్చితార్థంలో పాటు పెళ్లికి కూడా రావాలని ఆహ్వానిస్తున్నారు. కాగా రాజారెడ్డి అట్లూరి ప్రియ నిశ్చితార్థం కోసం భారీ ఏర్పాట్లు చేస్తారు. ఈ వేడుకకు హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా నిలుస్తోంది. విజయవాడలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహం ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అని ఎంపీ కేశినేని నాని చెప్పారు. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారని, వివక్ష లేని పాలనను జగన్ అందిస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పేదలను అత్యున్నత స్థాయిలో చూడాలని ఆశిస్తున్న నాయకుడు జగన్ అని అన్నారు. గతంలో ఊరి చివరన అంబేద్కర్ విగ్రహాలను పెట్టేవారని, ఇప్పుడు జగన్ రాష్ట్ర నడిబొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారని కేశినేని నాని ప్రశంసించారు. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పర్వం కొనసాగుతుంది. ఈ రోజు కూడా మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 313 పాయింట్లు నష్టపోయి 71,186కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 21,462కి దిగజారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, 44వ డివిజన్ కార్పొరేటర్ కార్యకర్తలు పాల్గొని కొరటిపాడు సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సినీ రాజకీయ ప్రస్థానం ద్వారా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయం కోసం నిరంతరం శ్రమిస్తామన్నారు. ఈరోజు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక అన్నగారికే తగునకు తప్ప ఇంక ఎవరికి వల్ల కాదనేది చెప్పగలం. అంతేకాకుండా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గొప్పతనం కూడా. ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేస్తూ ఉన్నారు ఈ 4.5 ఏళ్ల నుంచి. ఇదే విధంగా జీవితకాలం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, 28వ
సెలవు తీసుకుంటాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి జరుపుకోవటం, తెలుగు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని తన సొంత కార్యక్రమంగా భావిస్తూ చేస్తున్నారు. ఇదే విధంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి త్వరలోనే ఇక్కడ భూమి పూజ జరగబోతుందని మళ్ళీ చెప్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే అన్న ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఈ సభా వేదికగా కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల ఎన్టీఆర్ విగ్రహానికి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జుజ్జూరి మల్లికార్జునరావు, చిర్రావూరి సాంబశివరావు, కేతపల్లి సాంబశివరావు, సిండికేట్ బ్యాంక్ శ్రీకాంత్, కొనకాల సత్యం, సాంబరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు పద్మశ్రీ ఎన్టీఆర్ గారి కల్చరల్ అసోసియేషన్ పేరుతో దాదాపు 1969 సంవత్సరాల కాలంలో మొదలుపెట్టినటువంటి అసోసియేషన్ ఈ రోజు వరకు ఆయన చనిపోయి 28 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా నిత్యం అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ గారి అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆయన 28వ వర్ధంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈరోజు ఆయన అభిమానులు ఆయన పూలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ఒక సినీ రంగానికే కాదు, దేశంలోనే రాజకీయ రంగానికి ఒక నూతన వరుడిని సృష్టించినటువంటి మేధావి ఎన్టీఆర్ గారు. ముఖ్యంగా పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, కిలో 2 రూపాయల బియ్యం దగ్గర నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటే, నూతనంగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు సంక్షేమ కార్యక్రమాలు తామే దిక్కు అని చెప్తూ పేదవాడికి పట్టెడన్నం పెట్టేటువంటి పరిస్థితులు లేవు. కట్టుకోవడానికి ఆ రోజు కూడుగుడ్డ నినాదంతో అనేక మంది పక్కా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంతో పాటు మహిళలకు సమానమైనటువంటి హక్కు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఒక వినూతనమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు దేశ చరిత్రలోనే ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన నివాళులు అర్పిస్తూ రాబోయేటువంటి తరం యావత్తు కూడా ఆయన అడుగు జాడల్లో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎన్టీఆర్ అభిమాని కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశీస్సులతో ఆయన అడుగుజాడలతో నడుస్తూ ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జోహార్ అండ్ ఎన్టీఆర్, జోహార్ అండ్ ఎన్టీఆర్, జోహార్ అండ్ ఎన్టీఆర్. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్య వ్యక్తి అయిన ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం అర్బన్ పార్టీ కార్యాలయంలో 100 మంది యువతతో మెగా రక్తదాన శిబిరం మరియు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఇక్కడ యువత కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టారు. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు. నందమూరి తారక రామారావు గారికి ధన్యవాదాలు అర్పించాలని చెప్పేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా గాని ప్రపంచవ్యాప్తంగా
తెలుగువారి కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన చలనచిత్ర పరిశ్రమలో కానీ రాజకీయంలో కానీ ఆయన ఎక్కడున్నా కానీ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలుగు జాతికి. తెలుగు జాతి ఈ రోజున కీర్తి ప్రతిష్టలతోటి ఎక్కడున్నా మావాడు ఎన్టీఆర్ అనగానే ఒక రకమైన వైబ్రేషన్ తోటి తెలుగుదేశం పార్టీ అన్నా గానీ ఎన్టీఆర్ అన్నా గానీ ఒక రకమైన అనుభూతి, తెలుగు వారికి ప్రత్యేక అనుభూతి ఎన్టీఆర్ పేరు అనగానే. అటువంటి మహా వ్యక్తిని ఇవాళ స్మరించుకోవటం అనేది మీ అందరం కూడా భావితరాలందరూ కూడా ఆయన యొక్క ప్రాధాన్యత, ఆయన ఏం చేశాడు, సేవా కార్యక్రమాలు ఏం చేశాడు, రాజకీయంలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు, రాజకీయంలో సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ఈ దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలకి పెద్దపీట వేసినటువంటి అన్న ఎన్టీ రామారావు ఆ రోజున తెలుగు ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా చైతన్యవంతులు చేయాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాల వారికి మరి అసెంబ్లీలో స్థానం కల్పించి గౌరవప్రదంగా చూసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని, కార్యక్రమాలు కానీ ప్రజలకి, పేద ప్రజలకి గూడు నీడ అనేది 3 కార్యక్రమాల ప్రజల్లో స్వచ్ఛకెళ్ళినటువంటి వ్యక్తి. అటువంటి మహాన్నతమైన వ్యక్తి ఈరోజు స్మరించుకోవటం, తెలుగు ప్రజలందరూ కూడా ఆయనకి ఘననివాళులు అర్పిస్తున్నారు. 2 రూపాయలకి కిలో బియ్యం గాని, జనతా వస్త్రాలు గాని, సంక్షేమ పథకాలు గాని, బీసీలకు పెద్దపీట వేసినటువంటి రాజకీయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసినటువంటి, ఆ రోజుల్లో రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీ వారు 4 కూర్చొని ఏసీ రూముల్లో నిర్ణయాలు తీసుకుంటే అది కాదు, ప్రజల దగ్గర మనం వెళ్ళాలి, రాజకీయం అనేది ప్రజలందరికీ తెలియజేయాలి, ఒక నాయకుడు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ప్రజల్లో ఉండాలని చెప్పేసి తెలియజేసినటువంటి మహా వ్యక్తిని ఇలా స్మరించుకోవటం. అదే బాటలో ఆయన అయితే ఏదైతే మార్గదర్శకాలు చెప్పాడో అటువంటి ఏదైతే ఆయన ఆశయాల కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పాటుపడుతున్నారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశయాలు కోరారో ఆ ఆశయాల పరంపరలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి భాగస్వాములైనందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారికి ఒకసారి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడాకారులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా నేడు బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పనులను కమిషనర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో దగ్గరుండి పర్యవేక్షించామని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించడానికి వివిధ రకాల క్రీడల్లో వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావళి, డిఎస్డీఓ వెంకటేశ్వరరావు, డిఈ శ్రీధర్, ఏఈ సునీల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్. నీకు సిగ్గు లేకపోతే నీ నాయకుడికైనా ఉండాలి కదా, కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్. ఆసుపత్రిలో తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన మల్లు బట్టి విక్రమార్క, పొంగులేటి. వెయ్యి మంది బాలకృష్ణులు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చెయ్యలేరు, కొడాలి నాని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.